రోజులు మా మధ్య ఉన్నందుకే మీ చెల్లెళ్ళ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాం. అలాంటి బంగారం లాంటి పిల్లల్ని ఎంత దారుణంగా చంపేశారా దుర్మార్గులు. చావు బతుకుల్లో ఉన్న రోగి మా దగ్గరకు వచ్చినప్పుడు చివరి దాకా పోరాడి ఏ రకంగానైనా బతికించడానికి ప్రయత్నిస్తాం. అలాగే మనకి న్యాయం దొరకనప్పుడు ఏ మార్గంలోనైనా సరే చివరి దాకా మనం అందరం పోరాడాలి. అన్నా నువ్వు అను, వాళ్ళందరంతా చూస్తాం. ఆగండి ఆగండి. ఇంకా మీరు మా చెల్లెళ్ళ మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకి కృతజ్ఞుణ్ణి. మీ అందరి అండదండలు ఉంటే చాలు. ఆ దుర్మార్గుల్ని హతమార్చడానికి మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. వాళ్ళ సంగతి నేనే చూసుకుంటాను. మీరేం చేసినా మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది సార్. ఆనంద్, నేను రమ్మని చెప్పేదాకా వైజాగ్ నుండి రావద్దు. అలాగే అంకుల్. ఒరే బాబు జాగ్రత్త. నువ్వు లేటు బావా. బాబు జాగ్రత్త ఇప్పుడు చెప్పడం కాదు. బాబు జాగ్రత్త, అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అని ఆనాడే చెప్పుంటే మన అబ్బాయికి గతి పట్టే. జాగ్రత్తగా వెళ్ళిరా. క్లబ్కి వెళ్దాం. అది కాదు బావా. బావా ఏంట్రా? సద్దాం హుస్సేన్ పారిపోయి ఎక్కడో బొక్కలో దాక్కున్నాడు. అయినా అమెరికా వాడు పట్టేశారు. నీ కొడుకు బతుకు అంతే ఆ స్వామి చేతిలో. నోరు తెరిస్తే కదా పీకుతున్నావు. ఇప్పుడేం పీక్కుంటా? పిలిచి మాట్లాడవేంట్రా పిచ్చి వెధవ. హలో, స్టేషన్ మాస్టర్ అండి? ఎస్. 3వ ప్లాట్ఫామ్ మీద నుంచి బయలుదేరిన విశాఖ ఎక్స్ప్రెస్ లో నక్సల్స్ బాంబు పెట్టారు సార్. వాట్? అవును సార్. హలో మౌలాలి, హలో మౌలాలి. ట్రైన్లో బాంబు పెట్టారంటే అందరూ పారిపోండి. బాబు ఏమైంది? ట్రైన్ లో బాంబు పెట్టారంటండి. బాంబా? రఘు. ఎస్ సార్. చూడు. సార్ ఆనంద్ చచ్చిపోయాడు సార్. ఏమిటి సార్ అలా చూస్తున్నారు? మర్డర్ అయిపోయాడు సార్. మర్డరు. అరెస్ట్ దెమ్. ఈ హత్య చేసింది మీరేనా? మాకంత అయోమయంగా ఉంది సార్. ఇక్కడ ఎవరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మా అంతటా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసింది చూసినట్టు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వస్తే సాక్ష్యమా? దేని గురించి సార్? ఆనంద్ హత్య గురించి సార్.
నా చెల్లెళ్ళు సీతా గీత. ఆ సీతాగీత ఉన్నారో పారిపోయారో లేచిపోయారో వాళ్ళని పట్టుకుని. ఆగండి సార్. ఆనంద్ని మా చెల్లెళ్ళు చంపటం మా కళ్ళారా మేమిద్దరం చూసాం సార్. ఆ సాక్ష్యం చెబుదామని మేమిద్దరం ఇక్కడికి వస్తే ఇదేమిటి సార్, అతి క్రూరంగా అతి దారుణంగా మేమే చంపామంటున్నారు. మీరే న్యాయం చెప్పండి సారు. అబద్ధం సార్, సీతాగీతలు చంపడం ఏమిటి? వాళ్ళు చంపే ఛాన్సే లేదు. ఎందుకు లేదు అంటే మా చెల్లెళ్ళు సీతా గీత బ్రతికి లేరా? బతుకున్నారో బజార్న పడ్డారో నాకేం తెలుసు? తెలియకపోతే నోరు మూసుకోండి. అబ్జెక్షన్ సార్, ఒక సిన్సియర్ లాయర్ని పెట్టుకుని కోర్టులో నోరు మూసుకోమన్నా నేరం. మిస్టర్, అయ్యా మీరు గౌరవంగా మాట్లాడండి. హాయ్, మేం పల్లెటూరులో అండి. కోర్టులో ఎలా మాట్లాడాలో తెలియక కాస్త నోరు జారామండి. ఇట్స్ ఆల్ రైట్. అయ్యా లాయర్ గారు, ఇది కోర్టు కాబట్టి బ్రతికిపోయావు. ఇదే బయట అయితే నరికి పారేసేవాడిని. అయ్యా జడ్జి గారు, లాయర్ గారికి సారీ చెప్పానండి. చెప్పాడు సార్. ఓకే ఓకే, మీరు చూసినంత చెప్పండి. మా చెల్లెళ్ళు ఇద్దరు రైల్వే స్టేషన్ రైలు ఎక్కడం చూసామండి. ఆదరాబాదరాగా మేమిద్దరం వెళ్ళి రైలు ఎక్కామండి. ఊరు బయటకు వెళ్ళిన తర్వాత రైలు ఆపి ఆ అబ్బాయిని అతి దారుణంగా చంపారండి. చంపేసి పారిపోతుంటే జరిగిందేదో జరిగిపోయింది, తిరిగి రమ్మని చెప్పావు సార్. మేం రావు, చంపాల్సిన వాళ్ళందరి చంపేసి గాని మీ దగ్గరికి రావని చెప్పి వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళుతున్నారమ్మా అని మా ఆవిడ అడిగితే మా అన్న దగ్గరికి అని చెప్పారండి. అన్నా అన్న ఈ మాట విన్నారు కదా, నోట్ దిస్ పాయింట్ సార్. లాయర్ గారు, అన్నంటే ఈ అన్న కాదండి. మరి ఏ అన్న సార్? అడవిలో అన్న. ఆ అన్న దగ్గరే ఉంటాం, అక్కడికైతే ఎవరూ రారు. ఆ అన్నే మాకు అండ, ఆ అన్నే మాకు కొండ అని అన్నారండి. ఎవరు బాబు ఆ కొండ? అదేనండి, మీలా పొడుగ్గా నల్లగా పరమ నీచంగా ఉంటాడండి. నల్లగా పొడుగ్గా నీచంగానా? ఎవరా పెద్ద మనిషి? వాడు పెద్ద మనిషి కాదండి, పెద్ద ఎదవ. వీరప్పను, మీసాల వీరప్పను. ఎలాగైనా మా అమ్మాయిల్ని పట్టుకోమని చెప్పండి సార్. మా చెల్లెలను పట్టుకుంటే వీరప్పని దొరుకుతాడు, వీరప్పని పట్టుకున్నా మా చెల్లెలు దొరుకుతారు. ఒక్క దెబ్బకి ముగ్గురు దొరుకుతారయ్యా. 3 రాష్ట్రాల సమస్య కూడా తీరిపోతుందయ్యా. మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయండి. వెంటనే అడవికి వెళ్ళి పట్టుకోమనండి సార్. కొద్దిగా మన ఇన్స్పెక్టర్ గారిని పోలీసుల్ని అడవికి పంపితే పని అయిపోతుందయ్యా. ఎవరి పని? మీ అందరి పని. ఈ కేసులో మేమే ప్రత్యక్ష సాక్షులం, నిందితురాళ్ల ఆచూకీ కూడా చెప్తాం అని చెప్తున్న ఈ స్వామి కనకమహాలక్ష్మి దంపతుల మాటల్ని పరిగణనలోకి తీసుకుని ఈ హత్యలో సీతా గీతలు చేశారనే అనుమానంతో పోలీస్ డిపార్ట్మెంట్ని సత్యమంగళం అడవుల్లోకి వెళ్ళి సీతా గీతలతో పాటు వీలైతే వీరప్పన్ని కూడా పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయటమైంది. ఇన్స్పెక్టర్ గారు, ఏంటయ్యా? కాస్త మంచి రోజు చూసుకుని చెప్తారా అండి? దేనికి? అదే అన్నయ్య గారు, వీరప్పనున్నాడే అతనుండే అడవిలోకి బయలుదేరడానికి. వస్తామండి. వెళ్ళొస్తామండి. నల్లకోటనే దడదడలాడిస్తున్నారు. ఇంకా లేట్ చేస్తే మిమ్మల్ని కూడా మందులో చిప్స్ లాగా నంచుకు తినేస్తాడు. రాంగ్ టైములో కుళ్ళు చోకులేయి మాకు. ఏ టైములో ఏం చెయ్యాలో మాకు తెలుసు. నన్ను చంపడానికి వచ్చి ఆడబడుచుల మీద చేయి చేసుకుంటారా చవట్టల్లారా? మీలో 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 కలేజా ఎవరికున్నా సరే నన్నట్టుకోండిరా.
ఎవడ్రా మిమ్మల్ని పంపింది? బాపినీడు. బాపినీడు. ఎస్ బాపినీడు స్పీకింగ్. ఇక నువ్వు స్పీకటానికి ఉండవురా. రెచ్చిపోకు. ఈ రోజు రాత్రి 10 గంటలకు నీ క్లబ్బులోనే నిన్ను హతమారుస్తాను. ఎవడ్రా మాట్లాడేది? స్వామినిరా. నన్ను చంపొద్దండి. మా ఊరికి వెళ్ళిపోతాం. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. సార్ ఈ హత్య ఎలా జరుగుతుందంటారు? ఇప్పుడేగా వచ్చాం. ఎంక్వైరీ కోటేశ్వరరావు గారు మీరేం కంగారు పడకండి, మనం పోలీస్ సెక్యూరిటీ పెట్టించుకుందాం. పోలీసులు ముఖ్యమంత్రిని కాపాడడానికి నానా పాటలు పడతా ఉంటే ఇంక మిమ్మల్ని ఏం కాపాడతారండి? కరెక్ట్ గా చెప్పావురా బామ్మర్ది. నా థింకింగ్ ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది బావా. అందుకే ఓ 25-30 లక్షల రూపాయలు నా పేరును పెట్టేవనుకో, ఓ చిన్న ఇల్లు కొనుక్కుని చచ్చిపోయినోడు పెద్దదినన్నాడు స్టీల్ గ్లాస్ మీద పేరు రాయించుకున్నట్టు నా ఇల్లు మా బావ ధర్మం అని నీ పేరు రాయించుకుంటాను బావా. మంచి చెడు లేకుండా నోటికి ఏదొస్తుంది వాగేయటమేనా? ఆడెప్పుడు జరిగేదే చెప్తాడు. మీకేమన్నా పిచ్చెక్కిందా? బాలవాక్కు బ్రహ్మవాక్కు అని బామ్మర్ది వాక్కు బ్రహ్మవాక్కు ఏమిటండి? ఏయ్ బామ్మర్ది, ఆ స్వామి వాడి పెళ్ళాం పోతే ₹1,00,00,000 రాయించు, నేను పోతే ఆస్తి మొత్తం రాయించుకోరా. అయినా నీకేం కాదులే బావా, 100 ఏళ్ళు బతుకుతావు. బావమరిది అంటే బ్రతకూరేవాడు అని అర్థం. బతకగోరేవాడు అయితే ఆస్తి ఎందుకు రాయమంటావు? నేను బతకూరినంత మాత్రం మా బావ బతుకుతాడు. ఆ స్వామి బతకనివ్వాలి కదా. అనుమానం లేదు రఘు, ఈ మర్డర్ కూడా ఆ స్వామి చేసి ఉంటాడు. ఇన్ని మట్టలు చేస్తున్నా కూడా మన డిపార్ట్మెంట్ చిన్న క్లూ కూడా దొరకకుండా చేస్తున్నాడు. అది కదా హైలైట్. సార్లు ఏంటా అర్ధరాత్రి పూట? ఏం లేదండి,
స్టేట్ క్లబ్ ఓనర్ బాపిరెడ్డి గారిని చంపిన వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూశానండి. ఎవరు? నా చెల్లెళ్ళు సీత గీత సార్. అలానా? ఎలా చంపారు సార్ తమరి చెల్లెళ్ళు? రోట్లో కందిపప్పుని రోకలితో దంచినట్టు దంచి నీళ్ళల్లో ముంచి చంపేశారు సార్. అబ్బా, మీ చెల్లెళ్ళకి సపోర్ట్ గా ఆ వీరప్పన్ కూడా వచ్చాడా సార్? వీరప్పన్ రాబట్టే కదా సార్ మా చెల్లెలను పట్టుకోలేకపోయాను. అవునా? తుపాకీతో భయపెట్టాడా సార్? లేదండి, ఏనుగు దంతంతో పొడుస్తానికి వచ్చాడు సార్. ఏంట్రా నువ్వు పోలీసులతో ఆడుకుంటావురా? జడ్జి గారు, జడ్జి గారు, ఈ సమాజంలో న్యాయం జరగదా? న్యాయం చేతులు ఎంత పొడవైనా సాగుతాయంటారు. మరి అదే నిజమైతే ఈ రోజు స్టేట్ క్లబ్ ఓనర్ హత్య జరిగేది కాదు కదా అంటున్నాడయ్యా స్వామి. సార్ ఏమి సార్ అయ్యా, మీరు ఆ రోజే అడవికెళ్ళి అతని చెల్లెళ్ళని పట్టుకుని ఉంటే ఈ రోజు ఈ మర్డర్ జరిగేదా? జరిగేది కాదు సార్. అంటే స్వామి చెప్పినట్టు మీరు డ్యూటీ చేయకుండా తప్పతాగి పడుకుంటున్నారు అన్నది నిజం అన్నమాట. సారీ సార్. ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్. మీరు ఈ రోజే సత్యమంగళం అడవులకు బయలుదేరి వెంటనే సీతా గీతల్ని పట్టుకోండి. వీలైతే వీరప్పని కూడా. ఓకే సార్, ఈ రోజే బయలుదేరుతాం సార్. ఓకే. నీ ప్లాన్ నాకు తెలుసు స్వామి. నువ్వు జడ్జి గారికి ఫోన్ చేసి మమ్మల్ని అడవికి పంపించి నువ్వు కోటేశ్వరకు చెక్ పెట్టాలనే